హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మీరు రైతు బిడ్డ ముద్దు బిడ్డ. ఈరోజు మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఒకటే విషయం చెప్దాం అనుకుంటున్నా. అవసరం కోసం వాడుకునే స్నేహాల్ని అత్యంత తొందరగా తెలుసుకొని వదిలేయండి. డబ్బు కోసం చేసే స్నేహాల్ని తొందరగా వదిలేయండి. అలాగే ప్రతి దానికి ఒక లెక్క ఉంటుంది. ఆ లెక్క ఏంటంటే, ఈరోజు సమాజం ఏం కోరుకుంటుంది? అందరూ డెవలప్ కావాలని కోరుకుంటుంది. అందులో ఉన్న కొంతమంది వ్యక్తులు ఎప్పుడూ ఒకడు మనకు బానిసగా ఉండాలని కోరుకుంటుంది. కాబట్టి ఇంకా బానిసత్వంలో ఉండకండి. రూపాయికో అన్నట్టు దేనికో దానికి అవసరానికి ఇంకా బానిసత్వంగా పనిచేయకండి. స్నేహం అనే పేరులో బానిసత్వంగా వాడుకుందామని చూసేవాళ్ళు ఎందరో ఉన్నారు ఈ సమాజంలో. ఆలోచించండి. ఖాళీగా ఉన్న పని చేసిన ఎవరికి పోరాటం చేసి తెచ్చి భోజనం పెట్టట్లా. అట్లాంటప్పుడు వాళ్ళేదో చెప్పారని వీళ్ళేదో చెప్పారని మనం మోసధోరణిలో ఏదో మంచి మాటలకు ఆకర్షితులైనట్టు మాయ మాటలకు ఆకర్షితులయ్యి వెళ్ళిపోయి పని చేయకండి. వాడు పోసే కాఫీకి పెట్టే బ్రెడ్ ముక్క కాసిపడి పని చేయొద్దు. ఆ రోజులు పోయినాయి. అదేదో నువ్వు వీలు వత్తడేమో. ధనవంతుడు సామాన్యుడి ఇంటికి వత్తడా? కూసేపు ఆ పని ఈ పని అందుకోవాలరా అంటే స్నేహంలో వత్తడా? రాడు. సామాన్యుడు ఎందుకు ధనవంతుడి ఇంటికి పోవాలా? మంచితనం, గౌరవం, స్నేహం అనే మర్యాద మీద వెళ్తాను. దాన్ని ఎదుటి వాళ్ళు ఏమనుకుంటున్నారు? బానిసత్వం అనుకుంటున్నారు. డబ్బున్నోడి దగ్గరికి సామాన్యుడు వెళ్తున్నారు అనుకుంటున్నారు. మన మంచితనానికి గుర్తింపు లేదు, మన స్నేహానికి గుర్తింపు లేదు. అటువంటప్పుడు ఆలోచించండి. ఆలోచించి ఎవరు భోజనం వాళ్ళు తినేటప్పుడు ఎవరి సలహాలు ఎంత మట్టుకు తీసుకోవాలో అంత మట్టుకే తీసుకోండి. ఎవరి సలహాలు ఎంత మట్టుకు వినాలో అంత మట్టుకే వినండి. వాడుకుందామని చూసే వాళ్ళని దూరంగా పెట్టండి. ఆడుకుందామని చూసే వాళ్ళని మనం వాళ్ళకి దూరంగా ఉండాలి. స్నేహం అనే ముసుగులో ఎదుటివాని అవసరం కోసం వాడుకోవటం ఎక్కువైపోయిన ఈ కలియుగ సమాజంలో మిత్రులు మేలుకొనండి. ఎవరి దగ్గర డబ్బు ఉంటే వాడే ధనవంతుడు. డబ్బు లేనోడు కూడా ధనవంతుడే. డబ్బులున్నంత మాత్రాన మనశ్శాంతి లేని డబ్బు ఉపయోగం లేదు. మనశ్శాంతి ఉండి డబ్బు లేకపోయినా ఉపయోగమే, ఆరోగ్యమే. కాబట్టి మిత్రులు ఖచ్చితంగా గొప్పవాళ్ళు కావాలి. అందరూ డబ్బు సంపాదించండి. దాంతోపాటు మనకు దోసిన ఎంతో కొంత సమాజానికి ఉపయోగపడే మంచి పనులు చేయాలి. మన తరం అయిపోయింది, కానీ మన తరం పోయిన తర్వాత అయినా మన పని అనేది ఒకటి గుర్తుండాలి. ఈ సమాజంలో వచ్చినం పోవటమే, పోతాం, ఎవరైనా రావటం పోవటమే. ఇక్కడ ఎవడు శిల వేసుకొని ఉండడు. కానీ శిల లాంటి ఒక పని, మంచి పని ఈ సమాజంలో మనం చేసి వెళ్తే మన తరం పోయి ఇంకో తరం పోయి చెప్పుకోవాలి మనం చేసిన మంచి పని గురించి, మన వంశం గురించి. వంశాలు కూడా మన వంశం గురించి చెప్పుకునేటట్టు మంచి పనులు చేయాలి. దానికోసం నువ్వేం పోరాటం చేసావనేది పక్కన పెడితే, నువ్వు చేసే పోరాటంలో మంచి పని అనేది ఖచ్చితంగా 10 మందికి మేలు జరగాలి. దానికోసం ప్రయత్నం చేయి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ రైతు బిడ్డ యూట్యూబ్ ఛానల్. నాగినేనిపోలు గ్రామం, వెలిశెట్టి పిచ్చినాయుడు. జై శ్రీరామ్.